యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. యూరియా పక్కదారి పట్టిందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు పక్కదారి పట్టేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. 11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందో కిషన్ రెడ్డికి తెలియదని ప్రశ్నించారు తుమ్మల. ఒక పక్క ఎర్ర సముద్రంలో నౌకాయానం ఆగిపోయి యూరియా ఆశించిన స్థాయిలో దిగుమతి కాలేదని చెప్తూనే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని బురద జల్లడం ఆయన స్థాయికి తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా యూరియా కొరత నెలకొందని కేంద్ర మంత్రిగా చొరవ తీసుకుని యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలో యూరియా కొరత లేదని చెప్పిన తుమ్మల ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందనేది కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. వానాకాలం సాగు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసిందని తెలిపారు. ఆగస్టు 31 నాటికి 8.3 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు 5,66,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని వెల్లడించారు. ఈ వాస్తవాలపై ఏం సమాధానం చెప్తారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. యూరియా పక్కదారి పట్టిందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు పక్కదారి పట్టేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారంటూ మండిపడ్డారు. 11 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందో కిషన్ రెడ్డికి తెలియదంటూ ప్రశ్నించారు. ఒక పక్క ఎర్ర సముద్రంలో నౌకాయానం ఆగిపోయి యూరియా ఆశించిన స్థాయిలో దిగుమతి కాలేదని చెప్తూనే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని బురద జల్లడం ఆయన స్థాయికి తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా యూరియా కొరత నెలకొందని కేంద్ర మంత్రిగా చొరవ తీసుకుని యూరియా సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలో యూరియా కొరత లేదని చెప్పిన తుమ్మల ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందనేది కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. వానాకాలం సాగు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసిందని తెలిపారు. ఆగస్టు 31 నాటికి 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు 5,66,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని వెల్లడించారు. ఈ వాస్తవాలపై ఏం సమాధానం చెప్తారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.